గోదావరి పుష్కరాలు. గయః అంటే ప్రాణములు అని అర్థం. ప్రాణములను రక్షించేటటువంటి తల్లి గోదావరి. ఆ తల్లిని మనం గోదావరమ్మ అని పిలుచుకుందాం. పుష్కరం అంటే పోషయతీతి, పోషింపబడేది. ఏం చేస్తే మనం పోషింపబడతామో, ఏ కర్మలను ఆచరించడం ద్వారా ఆత్మ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి వైపు ప్రయాణించగలుగుతుందో, ఏ కర్మలను మనం చేయడం ద్వారా పునీతులం అవుతామో అటువంటి కర్మలన్నింటినీ కూడా ఆచరించడానికి తగినటువంటి సమయం పుష్కర సమయం. అందువల్ల పోషింపబడుతుంది. పోషింపబడేది ఆత్మశక్తి. పోషయతీతి పుష్కరం అని చెప్పుకుందాం. ఈ పుష్కరం అంటే మరొక అర్థం కూడా ఉంది. 12 సంవత్సరాల కాలం అని. పుష్కర కాలం క్రింద అంటారు. 12 సంవత్సరాలకు ఒక్కసారి అని అర్థం. పుష్కరంలో ఏం చేయాలి? పుష్కరం అంటే ఏమిటి? ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తుంటాయి కదా, మరి 12 ఏళ్ళు అంటారేమిటి అంటే, ఒక్కొక్క నదికి ఒక్కొక్క సంవత్సరం చొప్పున పుష్కరములు ఏర్పడుతూ, ఈ నదికి గోదావరి నదికి ఈ సంవత్సరం మన్మథనామ సంవత్సరంలో పుష్కరాలు ఏర్పడ్డప్పుడు మళ్ళీ ఈ నదికి పుష్కరాలు రావాలి అంటే మరో 12 సంవత్సరాల కాలం పాటు మనం వేచి ఉండాలి. కనుక ఈ కాలానికి పుష్కరం అని పేరు. పుష్కరుడు ఒక మహానుభావుడు. లోకక్షేమం కోరి ఈశ్వరునికి తపస్సు చేశాడు. ఈశ్వరుడు కరుణించాడు. నాయనా ఏం కావాలి అన్నాడు. నాకేమీ అక్కర్లేదు, నా వలన ఈ లోకానికి ఏదైనా ప్రయోజనం చేకూరితే అందువల్ల నాకు చాలా ఆనందం కలుగుతుంది. కనుక ప్రయోజనం సిద్ధింపబడే విధంగా పరమేశ్వరా నీ 8 రూపాలలో ఒకదైనటువంటి జల రూపాన్ని నాకు అనుగ్రహించవయ్యా అంటూ ప్రార్థించాడు. లోకహితం కోసం పుష్కరుడు చేసినటువంటి ఈ విన్నపాన్ని పరమేశ్వరుడు విన్నాడు, ఆనందించాడు, అనుగ్రహించాడు. ఫలితంగా పుష్కరునకు తీర్థశక్తి ఏర్పడింది. ఈ విధంగా తీర్థశక్తి ఏర్పడినప్పుడు ఎవరైతే ఈ తీర్థశక్తిని గ్రహించి వారు శక్తిని పొందుతారో అటువంటి వారికి అనంతమైన పుణ్యబలం సంపాదించబడుతుంది. కాబట్టి వాళ్ళంతా కూడా సృష్టి క్రమానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారేమో అనేటటువంటి అనుమానంతో బ్రహ్మదేవుడు ఆ పుష్కర శక్తిని, తుందులుడిని వెనువెంటనే తన కమండలంలో స్వీకరించాడు, భద్రంగా దాచిపెట్టాడు. ఇదంతా గమనించినటువంటి గురువు బృహస్పతి ఆ సమయంలో బ్రహ్మదేవుడిని స్తోత్రం చేసి, బ్రహ్మదేవ, నేను ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం చొప్పున సంచారం చేస్తూ ఉంటాను. ఏ రాశిలో ప్రవేశించే సమయంలో ఆ రాశికి అనుగుణంగా నర్తించే నడయాడే నదిలో ఈ శక్తిని ప్రవేశపెట్టవలసింది అంటూ ప్రార్థించాడు. దానికి బ్రహ్మదేవుడు అంగీకరించాడు. దాని ఫలమే మనం గమనించేటటువంటి ఈ పుష్కరాలు. మేషే గంగా వృషే రేవ అంటూ గురువు మేషరాశిలో సంచారం చేసే కాలంలో గంగా నదికి, వృషభ రాశిలో సంచారం చేసే సమయంలో నర్మదా నదికి ఇలా పుష్కరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే భాగంగా గురువు సింహరాశిలో ప్రవేశించే సమయానికి ఈ పుష్కర శక్తి గోదావరి నదిలో ప్రవేశిస్తుంది. మరొక విశేషం కూడా ఈ పుష్కరాలకు ఉందండి. ఈ పుష్కరాలు ఈ సంవత్సరం అధిక మాసంలో ఏర్పడుతున్నాయి. పుష్యమి నక్షత్రంతో ఏర్పడుతున్నాయి. అధిక మాసంలో దీనికి పురుషోత్తమ మాసం అని పేరు. ప్రత్యేకించి ఈ పురుషోత్తమ మాసంలో అమావాస్య కూడా 16వ తేదీన ఏర్పడబోతున్నది. 14 నుంచే మనకు పుష్కరాలు ఉంటాయి. కనుక పుష్కరాలలో అధిక ఆషాఢ మాసం ప్రత్యేకత, అమావాస్య తిథి ప్రత్యేకత, అలాగే మహాకుంభమేళ ప్రత్యేకత. 12 సంవత్సరాలకు మనకందరికీ కన్నతల్లి గోదావరమ్మ తల్లికి వచ్చే పుష్కరాలు. ఇన్ని విశేషాంశాలతో ఏర్పడ్డటువంటి అదృష్టం, భాగ్యం మనకు ఈ పుష్కరాలలోనే కలుగుతున్నది అని చెప్పుకుందాం. గోదావరి, గౌతమి, నర్మదా నది ఒడ్డున తపస్సు చేసుకోవాలి.
జపం చేయాలి. రేవా తీరే తపః కుర్యాత్ మరణం జాహ్నవీ తటే దానం కుర్యాత్ కురుక్షేత్రే గౌతమ్యాం త్రితయ స్మృతం అంటూ సంప్రదాయం చెబుతుంది. తపస్సు చేసుకోవాలి అంటే నర్మదా నది ఒడ్డున చెయ్యాలి. నర్మద పరిక్రమ అంటారు. నర్మదా నదికి మనం ప్రదక్షిణ చేయడం చాలా గొప్ప క్షేత్రం, తీర్థం అది. కనుక తపస్సు చెయ్యాలి అంటే నర్మదా నది తీరంలోనే చెయ్యాలి. అలాగే మరణం జాహ్నవీ తటే, ఈ దేహాన్ని విడిచిపెట్టిపోవాలి అంటే గంగా నది తీరంలోనే ఈ దేహాన్ని మనం విడిచిపెట్టాలి. దేహాన్ని ఆశ్రయించినటువంటి జీవుడు ఈ దేహం శిథిలమైంది అని తెలిసిన మరుక్షణం ఈ దేహాన్ని విడిచిపెట్టడానికి తహతపడతాడు. ఆ సమయంలో మనం జాహ్నవీ నదీ తీరంలో, గంగా నది తీరంలో ఉంటే అంతకంటే మహద్భాగ్యం మరి ఇంకేముంటుంది. కనుక ఇలా మనం దేహాన్ని విడిచిపెట్టాలి అనుకుంటే గంగా నదీ తీరంలోనే విడిచిపెట్టాలి. ఇక దానం దద్యాత్ కురుక్షేత్రే, దానం ఇవ్వాలి అనుకుంటే కురుక్షేత్ర తీర్థంలోనే, కురుక్షేత్ర సమీపంలోనే దానం ఇవ్వాలి. ఎవరికైనా ఏదైనా ఇచ్చేస్తున్నాం, నాకే తాపత్రయం లేదు, నాకు ఏ బంధనాలు లేవు, ఇవ్వడం నేను నేర్చుకున్నటువంటి జిజ్ఞాసతో కూడుకున్న అంశం, ఇచ్చేస్తాను అనేటటువంటి లక్ష్యంతో ఇవ్వడం, దానం ఎక్కడా కురుక్షేత్రంలో ఇవ్వాలి. అయితే ఈ మూడు కూడా గౌతమ్యాం త్రితయ ఫలం, గోదావరి నది ఒడ్డున ఈ మూడింటి ఫలాలు కూడా ఏకకాలంలో మనకు లభిస్తాయి. ఒక్కసారి గోదావరిలో మునక వేస్తే చాలు, చేసినటువంటి సకల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అంటుంది సంప్రదాయం. మహర్షులందరిలోకెల్లా కూడా వశిష్ఠ మహర్షి వశిష్ఠుడు, అంతటి శక్తి గలవాడు గౌతముడు. గౌతమునకు ఒక వరం ఉంది. ఏమిటి అంటే అతడు చేతిలో ఏ ధాన్యం పట్టుకొని ఇలా విసిరివేసినా కూడా మరుక్షణం అది పంటలు పండుతుంది. ధాన్యం వేస్తే చాలు విత్తనం కోతకు సిద్ధం అయ్యే విధంగా ఒక్క రాత్రిలో మొలకెత్తుతుంది. ఒకనాటి కాలంలో ఆశ్రమ వాటికలలో కరువు కాటకాలు సంభవించాయి. ఋషులంతా కూడా ఏం చేయాలో అంటూ సతమతమయ్యారు. ఆ కాలంలో గౌతమ మహర్షి ఆశ్రమం పచ్చగా ఉన్నది, పైరు పంటలతో కళకళలాడుతున్నది. ఏమిటి కారణం అంటే గౌతముడు ఇలా ధాన్యం పట్టుకుని విసిరాడా, అలా అది మొలకెత్తుతుంది. దాంతో ఋషులంతా కూడా గౌతముని పట్ల కొంచెం అసూయ పొందారు. కారణం గంగ గౌతముని అధీనంలో ఉండడం. అలాగే ఈ గంగ పరమశివుని శిరస్సున ఉండడం కూడా ఒక కారణం. పరమేశ్వరి పార్వతీదేవి ఆవిడని శరణు వేడారు ఈ ఋషులంతా కూడా. అమ్మా, ఇలా ఏమిటి, మాకు మార్గం చూపించవే అంటూ స్తోత్రం చేశారు. ఆ తల్లి సాభిప్రాయంగా వినాయకుడి కేసి చూసింది. వినాయకుడు అదును కోసం వేచి ఉన్నాడు. ఒకనాటి రాత్రి గౌతముడు విత్తనములను తీసుకున్నాడు, ఇలా విసిరాడు. అవి మొలకెత్తాయి. మరునాడు ఉదయం కోత కోసే సమయంలో బాగా ఏపుగా ఎదిగిన ఆ పంట చేనిలో గణపతి ఆవు రూపంలో సంచరిస్తున్నాడు, మేస్తున్నాడు. గుర్తించినటువంటి గౌతముడు హరి హరి అంటూ దర్భపుల్లతో ఆ ఆవును ఇలా అదిలించబోయాడు. తగిలిన మరుక్షణం ఆ మాయా వృషభం నేలన పడింది, దేహం త్యాగం చేసింది. ఋషులంతా కూడా గౌతముడిని దూషించారు. గోహత్యా పాతకం వచ్చింది అంటూ అతడిని వెలివేశారు. ఎలా ఈ పాపం తొలగిపోతుంది అంటూ గౌతముడు వినయంతో ప్రార్థించగా శివుని జటాజూటం మీది నుంచి గంగను నేలకు రప్పించి తిరిగి ప్రవహింపజేసినట్లయితే అప్పుడు నీకు ఈ గోహత్యా పాతకం తొలగిపోతుంది అంటూ ఋషులంతా కూడా చెప్పగా గౌతముడు పరమశివుడిని స్తోత్రం చేశాడు. కరుణించిన పరమశివుడు దర్శనమిచ్చాడు. మరి ఒక పాయను విడిచిపెట్టాడు.
ఆ మహర్షిని అనుసరించమని గంగను ప్రార్థించాడు. గౌతముడు ఎటు వెళితే అటు ఆ గంగ అలా ప్రవహించింది. గౌతముడిని అనుసరించింది కనుక ఈ ప్రవాహానికి గౌతమి, గోదావరి అన్న పేరు సార్థకమైంది. అలా బ్రహ్మగిరులలో మరాఠా ప్రాంతంలో ఉద్భవించినటువంటి గౌతమీ నది గోదావరమ్మ తల్లి అంతర్వేది నృసింహక్షేత్రంలో అంతర్ధానమైంది, ఆ సముద్రుడిలో లీనమైంది. గోదావరమ్మ తల్లి ఒడ్డుకు ఇరువైపులా కూడా వేంచేసి ఉన్నాయి. అది మంత్రవేది కావచ్చు, మంథని కావచ్చు, కరీంనగరం కావచ్చు, కాళేశ్వరుడు కావచ్చు, జ్ఞాన సరస్వతి కావచ్చు. ఎక్కడ ఈ గోదావరమ్మ తల్లి ప్రాదుర్భావం పొందిందో నాసిక్, అక్కడ ఉండే త్రియంబకేశ్వరుడు కావచ్చు. ఎక్కడ ఈ తల్లి సముద్రంలో అంతర్ధానమవుతున్నదో అక్కడ వెలిసినటువంటి అంతర్వేది క్షేత్రం ఆ శ్రీమన్నారాయణమూర్తి స్వరూపం, లక్ష్మీ నరసింహ స్వరూపం కావచ్చును. ఏదైతేనేం, ఎక్కడైతేనేం, ఎక్కడ చూచినా కూడా దివ్యమంగళ స్వరూపాలతో అంతా దైవమయంగా దివ్యధామాలతో విలసిల్లేటటువంటి గోదావరమ్మ తల్లికి ఈ సంవత్సరం పుష్కరములు ఏర్పడుతున్నవి. ఇటువంటి పరమ పవిత్రమైన ఈ పుష్కరాలలో మనం ఏం చేయాలి అంటే దానం, స్నానం, పితృదేవతలకు సంబంధించి వారికి ఊర్ధ్వలోకాలు చెందే విధంగా పిండ ప్రదానాదిగాదులు చేయడం, నువ్వులు నీళ్లు విడిచిపెట్టడం, వీటిలో స్నానం ప్రధానం. ఆ పిమ్మట దానం, ఆ పిమ్మట తండ్రి మరణించినట్లయితే, తండ్రి గతించినట్లయితే అటువంటి వారు తండ్రి ఇతర పితృదేవతలందరికీ కూడా ఊర్ధ్వలోకాలు సంప్రాప్తమయ్యే విధంగా పితృకర్మలను ఆచరించడం, ఈ మూడు తప్పకుండా చేయాలి. సూర్యోదయానికి 1 గంట 48 నిమిషాల కంటే పూర్వం స్నానం చేయవచ్చు. అపరాహ్న వేళన 12 గంటల నుంచి 2 గంటల వరకు స్నానం చేయవచ్చు. సూర్యాస్తమయానికి 48 నిమిషాల కంటే పూర్వం కూడా స్నానం చేయవచ్చు. ఈ 3 వేళలలో పుష్కర శక్తి గోదావరి తీర్థమంతా కూడా విశేషంగా సంచరిస్తూ ఉంటుంది. అలాగే ఈ 12 రోజుల్లో కూడా ప్రతి నిమిషము కూడా పుణ్యవంతమైనదే. స్నానం ఎలా చేయాలి అంటే ముందుగా మనం ఏ గదిలో నివసిస్తున్నామో అక్కడ స్నానం చేయాలి. ఉతికిన శుభ్రమైన సంప్రదాయ వస్త్రాలను ధరించాలి. గోదావరి తీరానికి వెళ్ళాలి. గోదావరిలో నుంచి 1 చెంబు నీళ్లు తీసుకువచ్చి ఒడ్డున ఒక మంటపం ఏర్పరచాలి. ఇసుకలో ఆ మంటపంలో గణపతి, ఇష్టదేవత, పిప్పలాది ఋషులు, రామచంద్రమూర్తి వీరిని స్తోత్రం చేసి ఆ పిమ్మట ఒడ్డు నుంచి నీటి దగ్గరికి వెళ్ళి పైన ధరించిన అంగవస్త్రాన్ని నడుముకు ముడి వేసుకొని భార్యాసమేతుడై ఉన్నప్పుడు భార్య చీర కొంగును తన భుజం పైన వేసుకునేటటువంటి ఉత్తరీయానికి ముడివేసి, లేదా భార్య ఇంట్లో ఉన్నది ఒక్కడే వెళుతున్నాడు అనుకున్నప్పుడు హృదయంపై చేయి పెట్టి, ఆడవారైతే వారు భర్త ఉన్నట్లయితే మంగళసూత్రాన్ని చేతిలో పట్టుకొని, లేని పక్షంలో హృదయంపై చేయి పెట్టుకొని నీటిలో దిగే ముందు పిప్పల ఆద్యాత్ సముత్పన్నే కృతే లోక భయంకరి పాషాణత్తం మజాతత్తే అంటూ ఒక రాయిని కానీ, పిడికెడి ఇసకని కానీ, మట్టిని కానీ ఆహారార్థం ప్రకల్పితాం అని చెప్పి ఆ గోదావరి నదిలో 3 సార్లు వెయ్యాలి. 3 రాళ్ళు కానీ 3 పిడికిళ్ళ ఇసక లేదా మట్టి ఆ నదిలో వేసి ఆ పిమ్మట ఆ నదిలో మునకలు వెయ్యాలి. ఇది మొదటి స్నానం అవుతుంది. అలా ఒకసారి మునిగి లేచిన పిమ్మట ప్రవాహానికి ఎదురుగా నిలుచునకుండా ప్రవాహానికి వడికి వాలుగా నిలుచొని ఇలా మొదటిసారి మునగాలి. ఆ పిమ్మట రెండవసారి శ్రీ గోవింద గోవింద అంటూ గోవిందనామస్మరణ చేస్తూ రెండవసారి మునగాలి. మూడవసారి కూడా ఇలా మునిగిన పిమ్మట స్నానం పూర్తి అవుతుంది. వెనువెంటనే స్త్రీలు తాము వేసుకునేటటువంటి ఆ యొక్క జడ దానిని వేలుముడి వేసుకోవాలి. మగవాళ్ళైతే శిఖను ముడి వెయ్యాలి. ఇలా 3 సార్లు మునకలు వేసిన పిమ్మట పితృకర్మలు కూడా ఆచరించే సంకల్పం ఉన్నట్లయితే 4వసారి విశేషంగా మునక వెయ్యాలి.
ఆ పిమ్మట చెంబులో మళ్ళీ నీరు సేకరించుకొని ఒడ్డుకు రావాలి. గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ధరించిన వస్త్రములతో నీటిలో మునిగాం కనుక ఒంటి పైననే ఆ బట్టలను ఇలా అదుముకొని పిండరాదు. ఒడ్డుకు వచ్చి ఆ పిమ్మట నడుముకు కట్టుకున్నటువంటి వస్త్రాన్ని పిప్పి అప్పుడు పిండి దానితో తుడుచుకొని వెంటనే పొడి వస్త్రం కట్టుకోవాలి. అర్ఘ్యప్రదానం కూడా చేసేటటువంటి వారు 4వసారి మునుగ కంటే పూర్వమే 3వసారి మునిగి ప్రవాహపు వడికి ఎదురు తిరిగి 8 సార్లు చేతులలో గోదావరమ్మ నీటిని తీసుకుని ఇలా విడిచిపెట్టాలి. గోదావరి అయి నమః, జలశక్తి అయి నమః అంటూ 8 సార్లు ఆయా నామాలు చెబుతూ గోదావరిలో అర్ఘ్యప్రదానం చేయాలి. ఇవి 8 సార్లు అని చెప్పబడి ఉంది. ఆ పిమ్మట ఒడ్డుకు వచ్చి ఎక్కడ మనం మండపం ఏర్పరచుకున్నామో అక్కడ పొడి వస్త్రమును ధరించి కూర్చొని ఆవాహన చేసినటువంటి గణపతి, పిప్పలాదులు, రామచంద్రమూర్తి తదితర దేవతలందరికీ కూడా ఉద్వాసన చెప్పాలి. యథాశక్తి దాన సంకల్పం చెయ్యాలి. ఈ దానం గో భూ తిల హిరణ్య ఆద్య వాసో ధాన్య గుడాని చ రౌప్యం లవణమిత్యాహు. ఏవైనా దానం చేయవచ్చును, మనకు తోచినంత దానం చేయవచ్చును. దానం ప్రధానం. అలాగే పైతృక కర్మలు ఆచరించేటటువంటి వాడు పిండ ప్రదానాదిగాదులు చెయ్యాలి అంటారు. ఇవి కూడా పిండితో చేసినవి శ్రేష్టం అని గుర్తుపెట్టుకుందాం. ప్రతి వ్యక్తికి కూడా ఆదౌ పితా తథా మాతా సాపత్ని జననీ తథా 21 వర్గాల పితరులు ఉంటారు కనుక సార్థ త్రికోటి సింహగతే దేవగురవు సార్థ త్రికోటి సహిత గోదావరి మహానది పుష్కర స్నానమహం కరిష్యే అని సంకల్పం చెప్పి స్నానం చెయ్యాలి. ఆ పిమ్మట దానం చెయ్యాలి. ఆ పిమ్మట పితృదేవతలకు ప్రీతికరంగా ఇలా పిండ ప్రదానాధికారులు చెయ్యాలి. ఇందువల్ల మనకు సంపూర్ణమైనటువంటి పుష్కరుడిని సేవించిన పరమపుణ్యం మనకు లభిస్తుంది. ఆనందం చివరకు మిగిలేటటువంటి సాధనం అవుతుంది. సంపూర్ణమైన ఆనందం కలగాలి అంటే ఇలా మనం పుష్కరుడిని సేవిద్దాం, ఆనందం పొందుదాం. శుభమస్తు.